ముఖ్యంగా ఈరోజు అంటే ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే చింతల్పల్లి ప్రేమ్ నగర్ అంటే అసలు మాలలకి కంచుకోట. అసలు ఒక ప్రేమ్ నగర్ చింతల్పల్లి ప్రేమ్ నగర్ అంటే ట్యాంక్ రోడ్ ఒకటి నింపవచ్చు, మొత్తం ఆ రోడ్ నుంచి సెక్రటరీ రోడ్ నింపవచ్చు. ఒకప్పుడు మాలలు ఉండాలని చెప్పిందంటే ఈ చింతల్పల్లి ప్రేమ్ నగర్ నగర్ సంఘం ఉన్నాయి వీళ్ళే. కానీ ఇప్పుడు మాలలు కనుక్కోవడానికి కారణం కూడా మీరే. మీరు బయటికి వస్తలేరు అంటే అవడానికి చాలా పనులే, స్వార్థ పనులు ఎక్కువైపోయారు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరింటికి వాడే చూసుకుంటున్నారు. మీరు కాదు అన్నది. ఇప్పుడు ఎవడైతే ముందుకు వచ్చిందో జాతిలో నేనున్నా అని వాళ్ళే కలెక్షన్లకు ఎగబట్టి అసలు మాలలు అంటే అసలు చిన్న చూపు చూడడానికి నేను నిజంగా బహిరంగ ఎత్తున్నా. మాలలు చిన్న చూపు ఇప్పుడు అన్ని పార్టీలు చిన్న చూపు చూపడానికి కారణం ఏంటంటే ఎవరు నెమ్మది కండువ వేసుకొని పోయి చెయ్యాపి అడగడం వల్ల 5,000 2,000 ఇచ్చినా తీసుకొని అసలు మాలకి ఇజ్జత్ లేకుండా వేసి పడేసి. వాస్తవంగా చెప్పాలంటే మీరు ఎవరు ఏమనుకున్నా సరే ఇది అయితే పక్కా వాస్తవం. అందుకనే మాలలు అసలు బయటికి వస్తలేరు. మాలలు వస్తలేరు అంటే దీనికే ముఖ్య కారణం ఇదే. నాకు తెలిసి అయితే నేను 33 జిల్లాలు చెన్నై వెంబడి తిరిగిన. చెన్నై అన్ని స్టేట్లలో ఆయనకు ఉన్నాయి. 33 జిల్లాల కార్యకర్తలు ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. ఆయన ఒక్కడు సరే ఒక మాలల పేరు పెట్టిందంటే ఆయన దగ్గరికి పోయినాడు అంత కండువలు వేసుకుంటూ పోయి కలెక్షన్లు చేసుకుంటూ. నిన్న వివేకానంద కాడ వాడు చెప్తున్నాడు, అరే ఎంఐ సీఎంను కలిసి ఇంకా ఊరి మీద సీఎం కూడా పెట్టుకొని కలెక్షన్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఆయన తీసుకోపోలేదు మన అంటే చెప్తూ ఆ వీడియో కూడా నేను ఎందుకు మనకు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు వాస్తవంగా మనకు జరిగే అన్యాయం ఏంటంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మాలలందరూ ఎమ్మెల్యేలు తీసుకొని కల్పించారు. వర్గీకరణ అయిపోయింది. సీఎం కూడా అందరూ అదే చెప్పేసి సీఎం కూడా వర్గీకరణ అయిపోయింది, మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చింది. మాలలకు అన్యాయం చేసింది, మాదిగలకు ఎత్తుకుంది. అయితే క్రిమిలేయర్ అని ఒకటి ఉంది. వర్గీకరణ చేసి ఇదే క్రిమిలేయర్ పెడితే రానున్న రోజులలో మన పిల్లలకు కానీ ఉద్యోగం ఎవరైతే అనుభవించారో మన పిల్లలకి ఏమీ రాదు. ఇంట్లో ఎవరికైనా ఏ జాబ్ ఉన్నా సరే, గవర్నమెంట్ చిన్న జాబ్ ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క ఉద్యోగం కూడా రాదు. ఇప్పుడు ప్రజెంట్ నడిచి అంటే రానున్న రోజు రిజర్వేషన్ మొత్తం ఎత్తేస్తారు మోడీ గారు. మనం ఇంట్లో వండుకొని మనం ఏం చేయకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాక ఇప్పుడు అంతా రిజర్వేషన్ వర్గీకరణ అయిపోయింది, ఏం చేయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్ల మన నాయకులు ఏం చేస్తలేదు. అర్థమవుతుందా? మనం కూడా ఎవరం ఏమి చేయకుంటే, మనం ఇంప్లిమెంట్ కాకుంటే, మనం పిటిషన్ వేయకుంటే మనకేం గతి ఉండదు. ఇక రానున్న రోజుల్లో మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తారు. ఇక మనకేముంటుంది, ఏముండదు. ఇక మనం ఇప్పుడు ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఒక బీటెక్ పోవాలంటే ఏ కాలేజ్ అయినా సరే లక్షల మీద ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పుణ్యం వల్ల, ఆయన దయ వల్ల ఈరోజు మనకి మా పిల్లలు కూడా బీటెక్ చేస్తారు. వాళ్ళకు కూడా నిమిత్త మాత్రం ఫీజు తప్ప మనం లక్షలేం కడతలేము. మన జాతులు అదొక్కటి మనం ఆ ఉన్న ఒక రిజర్వేషన్ కూడా పోయిందంటే మనం పిల్లలను కూడా చదువుకోగలిగ అంత డేంజర్ అయిపోతుంది. ఇక మాలల మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. కానీ మాదిగలు అనుభవించిన పదవులలో మాలలు ఏమనుభవించారు ఒక్కసారి అందరూ గుర్తు చేసుకొని, దేశంలో అత్యున్నతమైన ఉప ప్రధాని కూడా మాదిగలు చేసారు. మాలలు ఎప్పుడు ఉప ప్రధాని దాకా పోలేదు. బాబు జగ్జీవన్ గారు ఉప ప్రధాని అయింది. తర్వాత మొన్న రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండే. మొన్న ఒక్కడు ఆయన మన ఉప ముఖ్యమంత్రి, ఒక మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి అయినా మందకృష్ణ మాదిగా మనం డైవర్ట్ చేయాలని చెప్పి మోడీతో అయితే మిలాగానే ఆ విషయం తెలుసు కదా మీ అందరికీ. మనం డైవర్ట్ చేసి మాలల మీద ఏడ్చుకుంటా రిజర్వేషన్ మనం సుప్రీంకోర్టు పోకుండా చేస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఒక్కసారి మాలలు మళ్ళీ అన్ని బస్సులలో మాలల బస్సులు అందరూ ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి మాలలు కూడా ఉన్నారని చెప్పి ఒక్కసారి సీఎం గారికి చూపించాలి. మొన్న ఎలక్షన్లలో కూడా మాదిగలు మందకృష్ణ మాదిగ మరీ ముఖ్యంగా
బీజేపీకి ఓటేయమన్నాడు, కాంగ్రెస్ ఓటేస్తే నీళ్ళలో వేసినట్టే అని చెప్పిండు. అయినా సరే మాలలందరం మన జాతి వాళ్ళందరూ కాంగ్రెస్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నాం, ఈసారి కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం, మనకేమైనా మంచి జరుగుతుందంటే మన రేవంత్ అన్న కూడా మొత్తం మాదిగలకే సపోర్ట్. వచ్చే ఎలక్షన్లలో కూడా ఈసారి మనం సత్తా చాటాలంటే మనం రాజకీయం కూడా ఎదగాలి. ఎప్పుడు ఆ పార్టీకి ఈ పార్టీ చేసేది బంద్ చేద్దాం. ఇక మనం కూడా రాజకీయంగా ఎదుగుతూనే మనకు అడిగే హక్కు ఉంటుంది. రాజకీయంగా ఎదగకుంటే మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. ఈసారి వచ్చే ఎలక్షన్లలో కూడా మన మాల జాతి కూడా ఏ పదవైనా సరే చిన్న కార్పొరేటర్ నుంచి కూడా మనం ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై భీమ్.